ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలో నిలవబడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21-22 వచనాలు ఈ రీతిగా వ్రాయబడుతున్నాయి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. తలలు వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును మహోన్నతుడవును పరిశుద్ధుడవును నిత్య నివాసి అయిన దేవా, మరొకసారి నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ రీతిగా మీ మందిరావరణముల్లో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మా అందరి జీవితాలలోనైనా మీరు అనుగ్రహించిన మరొక నూతనమైనటువంటి పునరుద్ధాన దినాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మా తండ్రి, మాకంటే అనేక విధాలుగా శ్రేష్ఠులైన వారు ఈ క్షణాన్ని చూడాలని, సంతోషించాలని ఆశించినప్పటికీ వారికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను, శ్రేష్టమైనటువంటి సమయాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా ప్రభువా, పాడినటువంటి పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేశారు. స్తోత్రాలు నాయన. ఈనాటి ఆరాధన నిమిత్తం మా ప్రభువా మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా తండ్రి, ఆ సింహాసనము దిగి మమ్మల్ని ప్రేమించి మా కొరకు శిలువ మీదకి ఎక్కినటువంటి ఆ ప్రేమని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటుండగా మాకు సహాయం చేయండి. మా తండ్రి, దేవునితో సంబంధము సహవాసము లేనటువంటి మానవుడిని మా ప్రభువా తిరిగి ఏ రీతిగా సమాధానపరిచారో మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రతి హృదయాన్ని మా ప్రభువా మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. మా తండ్రి, మరి ముఖ్యంగా మీ సన్నిధిలో నిలవబడిన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటును మరుగుపరచండి, బలపరచండి, అభిషేకించండి. తద్వారా క్షేమాభివృద్ధి పొందడానికి సహాయం చేయమని, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, దేవునితో మన సంబంధము ఏ రీతిగా ఉంది అని ఎవరినైనా క్రైస్తవుల్ని లేదా విశ్వాసుల్ని అడిగినప్పుడు మేము రక్షించబడ్డాము అని సర్వసాధారణమైనటువంటి సమాధానము మనం వింటూ ఉంటాం. అయితే లేఖనానుసారంగా మనం పరిశీలించినప్పుడు ఈ సమాధానము సరైనటువంటి సమాధానమే. అయితే ప్రియులారా, క్రొత్త నిబంధనలో మరికొన్ని కీలకమైనటువంటి పదాలని క్రొత్త నిబంధనలో మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే తిరిగి జన్మించటము, మారు మనసు పొందటము, లేక విమోచన, లేక క్షమాపణ, దత్తత తీసుకోబడటం, లేక తీర్చబడటం, ఈ రీతిగా అనేకమైనటువంటి కొన్ని పదాలని క్రొత్త నిబంధనలో వివరిస్తూ ఉంటున్నారు భక్తులు. అయితే ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగములో మరొక ముఖ్యమైనటువంటి పదం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అది సమాధానం. సమాధానము అంటే మన సంబంధము దేవునితో ఉన్నటువంటి మార్పుని సూచిస్తూ ఉంటుంది. వాస్తవానికి సమాధానం ఎవరి జీవితాలలో అవసరము, లేక ఎవరికి అవసరము అని గనక ఆలోచన చేసినట్లయితే, ఒకప్పుడు మిత్రులుగా ఉండి శత్రువులైనటువంటి వారికి, లేక మనస్పర్ధలు వచ్చినటువంటి ఇరుగు పొరుగు వారికి, భార్యాభర్తలకు, లేక అన్నదమ్ములకి, లేక అత్తకోడళ్ళకి, ఈ రీతిగా వారి జీవితాలలో సమాధానము అవసరమై ఉంటుంది. ప్రియులారా, మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ అసమాధానం ఏదైతే ఉందో
వారితో మన శత్రుత్వాన్ని పెంచుతూ ఉంటుంది. మన జీవితాలలో ఒక విధమైనటువంటి ఆందోళనని రేకెత్తిస్తూ ఉంటుంది. హృదయములో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. హృదయములో ఒక విధమైనటువంటి అపరాధ భావము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తితో మనము సమాధాన పడతామో మన హృదయములో చెప్పనశక్యము కానటువంటి సంతోషము, నెమ్మది మనకి కలుగుతూ ఉంటుంది. అంటే ఈ రీతిగా మనం సమాధానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక రెండు వ్యతిరేకమైనటువంటి పార్టీల మధ్య అప్పటి వరకు ఉన్నటువంటి శత్రుత్వానికి ముగింపుగా మనము అర్థం చేసుకోవచ్చు. లేక శాంతిని పునరుద్ధరించడానికి చేసుకోబడినటువంటి ఒప్పందముగా మనము ఈ సమాధానాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఒక పాపి రక్షించబడటం కూడా ఇంచుమించు ఇటువంటి అర్థాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మానవుడిని దేవునితో సహవాసము చేయాలని దేవుడు మానవుడిని సృష్టించాడు. మానవుని యొక్క హృదయములో దేవుడు నివాసము చేయాలని, మానవుడితో దేవుడు సహవాసము చేయాలని మానవుడిని సృష్టించాడు. అయితే మానవుడు తన బుద్ధిహీనతను బట్టి, ఆజ్ఞని అతిక్రమించడాన్ని బట్టి, పాపము మానవుని యొక్క హృదయములో ప్రవేశించడాన్ని బట్టి శాశ్వతంగా దేవునికి మానవుడు దూరమైపోయి ఉంటున్నాడు. దేవునితో సమాధానము లేదు సరికదా, దేవునికి శత్రువుగా పరిగణించబడ్డాడు. అయితే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సమస్తమైనటువంటి మానవాళిని కూడా ప్రేమించి తన ఒక్కగానొక కుమారుడిని, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి సిలువలో మరణింప చేయటాన్ని బట్టి, ఆ యవ్వన రక్తాన్ని మన కొరకు చిందింప చేయటాన్ని బట్టి తిరిగి మానవుడు దేవునితో సమాధానపరచబడ్డాడు. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవునికి పాపాత్ముడైనటువంటి మానవుడికి మధ్య ఉన్నటువంటి ఆ శత్రుత్వము, ఆ శాశ్వత శత్రుత్వము అనేది ముగిసిపోయినట్లుగా మనము లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన సిలువలో చేసినటువంటి కార్యము ద్వారా మనిషిని దేవునితో సరైనటువంటి సంబంధంలోనికి తీసుకొచ్చినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంటే దేవునికి శత్రువుగా ఉన్నటువంటి మానవుడు శాశ్వతంగా దేవునికి స్నేహితుడిగా మారిపోయినట్లుగా ఆయన అనుగ్రహించినటువంటి ఆ సమాధానాన్ని బట్టి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తద్వారా హృదయములో చెప్పనశక్యము కానటువంటి సంతోషాన్ని, తిరిగి దేవునితో సమాధాన పరచబడటాన్ని బట్టి ఆ హృదయములో ఎంతో నెమ్మదిని పొందుకున్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే చదవబడినటువంటి వాక్య భాగములు కనుక మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక సమాధానము అంటే ఏంటో ఇక్కడ పౌలు వివరిస్తూ ఉంటున్నాడు. ఇది క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించినటువంటి అనేకమైన ప్రకటనలో ఒక కీలకమైనటువంటి ప్రకటనగా, ఒక కీలకమైనటువంటి డిక్లరేషన్గా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మన జీవితాలలో సమాధానకర్త అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు వివరిస్తూ ఉంటున్నాడు. అయితే మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి 22 వచనాలు కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 4 సంబంధాలలో ఆయనకు ఉన్నటువంటి ఆధిపత్యాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే 15వ వచనం మొదటి భాగములో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే దేవునితో ఆయనకు ఉన్నటువంటి సంబంధములో క్రీస్తు ప్రభువారి యొక్క ఆధిపత్యాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే ఈ సమస్తమైనటువంటి సృష్టి మీద ఆయనకున్నటువంటి ఆధిపత్యం మనకు కనబడుతూ ఉంటుంది. 18 నుంచి 20 వచనాలు చూసినట్లయితే సంఘముతో ఆయనకున్నటువంటి ఆధిపత్యము, లేక సంఘము మీద ఆయనకున్నటువంటి ఆధిపత్యము మనకు అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. 4వదిగా చూసినప్పుడు 21వ వచనములో కొలస్సీయులు అందరితో కూడా, అంటే వాస్తవానికి ఈ పత్రిక కొలస్సీయులకు వ్రాయబడినప్పటికీ కూడా విశ్వాసులైనటువంటి వారందరి మీద కూడా ఆయనకున్నటువంటి ఆధిపత్యాన్ని ఈ 21వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గత కాలమందు మనము దేవునికి దూరస్థులముగా ఉన్నాము, మనము దుష్టక్రియలు చేసేటువంటి వారముగా ఉన్నాము, మన మనస్సులలో విరోధ భావము కలిగినటువంటి వారం అని చెప్పి ఈ యొక్క 21వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే
పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఔన్నత్యముతో కూడినటువంటి ఆ హెచ్చింపును లేక గొప్ప సమాధానకర్తగా వర్ణిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ సన్నుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 20వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు కదా, దేవుడు ఈ రీతిగా ఇష్టపడ్డాడంట, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ కూడా ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని ఇష్టపడ్డాడు. ఎవరు ఇష్టపడ్డాడు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఈ రీతిగా ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 21వ వచనము మరియు అని ప్రారంభించబడుతూ ఉంటుంది. అంటే 20వ వచనములో దేవుడు క్రీస్తు ద్వారా ఈ లోకములో ఉన్న వాటినన్నిటినీ, ఈ ప్రపంచములో ఉన్న వాటినన్నిటినీ కూడా యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా తనతో సమాధాన పరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అసమాధానము నిండినటువంటి మన జీవితాలలో కూడా యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి తండ్రితో సమాధాన పడటానికి ఆయన సహాయము చేసినట్లుగా ఈ 21, 22 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆధిపత్యము మన జీవితాలలో ఆయన చేసినటువంటి సమాధాన కార్యము ద్వారా ప్రదర్శించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే కీర్తనల గ్రంథం 85వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంటుంది. ప్రియులారా, 85వ కీర్తన 10వ వచనంలో కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే కృపామయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, సత్యవంతుడైనటువంటి యెహోవా దేవుడు, ఆ రీతిగానే నీతిమంతుడైనటువంటి యెహోవా దేవుడు, సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, వారిరువురు కలిసి ఈ సమాధాన కార్యాన్ని మన జీవితాలలో నెరవేర్చినట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే పాపాత్ములమైనటువంటి నిన్ను నన్ను కూడా దేవునితో సమాధానపరచగలగటానికి సమర్థుడైనటువంటి దేవుడు అని చెప్పి మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే వాస్తవంగా మన జీవితాలలో దేవునితో సమాధానము ఎందుకు అవసరము అని గనక ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా మన పాపము కారణంగా దేవునితో సమాధాన పడటము అవసరము అని చెప్పి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే రికన్సిలేషన్ విత్ గాడ్ ఈజ్ నీడెడ్ బికాస్ ఆఫ్ అవర్ సిన్. కాబట్టి మన పాపాన్ని బట్టి మనము తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పరచబడవలసినటువంటి అవసరము ఏర్పడింది అని చెప్పి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే కొంతమంది అడుగుతారు కదా, దేవుడు ప్రేమామయుడు కదా, ఈ లోకములో ఎంతమంది మనుషులు మంచివారుగా ఉన్నారు కదా, వారందరినీ ఎందుకు దేవుడు నరకానికి పంపిస్తాడు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే ఆర్సి స్ప్రౌల్ అనేటువంటి భక్తుడు ఈ రీతిగా చెప్పాడు, ఈ లోకములో మనుషులు ఎవ్వరు కూడా మంచివారు లేరు నాతో సహా అని ఆ భక్తుడు సెలవిచ్చినట్లుగా చదువుతూ ఉన్నాం. అయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాప భూయిష్టముగా, పాపిష్టి అయినటువంటి మనిషిగా ఈ లోకములోనికి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 21వ వచనం విశ్వాసుల్ని ఈ రీతిగా వర్ణిస్తూ ఉంటుంది. ప్రియులారా, గత కాలమందు దేవునికి దూరస్తులై ఉంటున్నారు, మనసులో విరోధ భావము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, దుష్క్రియలు చేసేటువంటి విశ్వాసులుగా, అంటే దేవునిని ఎరగక ముందు మీరు ఈ రీతిగా ఉండేవారు అని అవిశ్వాసులైనటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వాస్తవానికి ఈ పత్రిక లేక ఈ లేఖ కొలసీ సంఘానికి వ్రాయబడినప్పటికీ కూడా అవిశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 21వ వచనాన్ని అన్వయించినట్లయితే, దేవునిని ఎరగక మునుపు మన జీవితాలలో కూడా అవిశ్వాసులముగా ఉన్నప్పుడు మనము ఏ రీతిగా ఉండేవారము అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు 21వ వచనంలో వివరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అంటే ప్రతి అవిశ్వాసి కూడా దేవునికి శత్రువు అనేటువంటి విషయం మనకి ఇక్కడ బోధపడుతూ ఉంటుంది. ప్రియులారా, అయితే 21వ వచనములో
దేవునిని ఎరగనటువంటి వారు 3 విధాలుగా దేవుని నుంచి వేరైపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎందుకు మానవుడికి దేవునితో సమాధానము అవసరమైంది అని గనక ఆలోచన చేసినట్లయితే 21వ వచనంలో మనకు అక్కడ 3 విషయాలు కనబడుతూ ఉంటున్నాయి. దేవుని నుంచి మొట్టమొదటిగా ఆ వ్యక్తి దూరమైపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. గత కాలమందు దేవునికి దూరస్తులు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. అంటే ది సిన్నర్స్ ఏలియనేషన్ ఫ్రమ్ గాడ్, అంటే దేవుని నుంచి దూరమైపోయేటువంటి పాపిని అక్కడ సూచిస్తూ ఉంటుంది ప్రియులారా. 21వ వచనంలో దేవునికి దూరస్తులముగా మనం అక్కడ వర్ణించబడుతూ ఉంటున్నాం. ఎడబాటు లేక దూరము అని గనక ఆలోచన చేసినట్లయితే దేవునితో అంటు కట్టబడినటువంటి స్థితి లేక దేవుని నుంచి శాశ్వతంగా విడదీయబడినటువంటి స్థితి మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. సమాధానానికి ముందు దేవునితో మానవుడికి ఎటువంటి సంబంధము సహవాసము లేనటువంటి దుస్థితిలో మిగిలిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనడి అంటున్నాడు. వాస్తవానికి దేవునిని ఎరగక మునుపు అవిశ్వాసులముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని నుంచి వేరైపోయాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ పౌలు వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో అవిశ్వాసుల గురించి మరొక మాట వ్రాయబడుతుంటుంది కదా, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అంటూ ఉన్నాడు. అంటే దేవుడు మన జీవితాలలో అనుగ్రహించినటువంటి జీవము నుంచి మానవుడు వేరుపరచబడ్డాడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క జీవములో నుంచి జీవాన్ని కోల్పోయి జీవము లేనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మిగిలిపోయినట్లుగా, అవిశ్వాసిగా ఈ లోకములో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు మనలో ఉన్నటువంటి పాపము దేవుని నుంచి మనల్ని దూరపరిచింది. దేవుని నుంచి శాశ్వతముగా దూరమైపోయి ఉంటున్నాము. కాబట్టి దేవుని యొక్క సమాధానము మన జీవితాలలో అవసరమై ఉంటుంది ప్రియులారా. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే పాపి యొక్క వైఖరి దేవుని పట్ల ఏ రీతిగా ఉంటుందో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ది సిన్నర్స్ యాటిట్యూడ్ టువర్డ్ గాడ్, అంటే దేవుని పట్ల మన వైఖరి ఏ రీతిగా ఉంటుంది అంటే మన మనస్సులో విరోధ భావము కలిగినటువంటి వారము లేక మన మనస్సులో దేవుని పట్ల శత్రుత్వ భావము కలిగినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవుడు దేవునికి దూరం అయిపోవటంతోనే సమస్య ఆగిపోలేదు, కానీ దేవుని మీద మనస్సులో విరోధ భావాన్ని పెంచుకున్నట్లుగా, శత్రుత్వాన్ని పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఆ శత్రుత్వము ఎక్కడ పాగా వేసింది అని గనక ఆలోచన చేసినట్లయితే మీ మనస్సులో దేవుని మీద విరోధ భావము అంటున్నాడు. అంటే మన మనస్సులోనే దేవుని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేక భావము, తీవ్రమైనటువంటి వ్యతిరేకత గూడు కట్టుకున్నట్లుగా పౌలు ఇక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. మన మనస్తత్వం అంతా కూడా దేవుని మీద ప్రతికూలంగా ఉంది. దేవుని యొక్క ఆలోచనలు అనుసరించడానికి కానీ, దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించడానికి కానీ మన మనస్సు తీవ్రమైనటువంటి విరోధ భావము కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇంకనూ శత్రువులమై ఉండగా అని చెప్పి అక్కడ రాస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క దృష్టిలో దేవునితో శత్రుత్వములో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని సిలువలో అర్పించడం బట్టి నీవు నేను కూడా దేవునితో సమాధానపరచబడ్డాము అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి అంటూ ఉన్నాడు. అంటే ఈ లోక మర్యాదను అనుసరించేటువంటి మన మనస్సు మార్చబడాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి మన మనస్సు, శత్రు భావముతో ఉన్నటువంటి మన మనస్సు మార్చబడినప్పుడు మనం మారు మనసు పొందుతాము. పశ్చాత్తాప పడినప్పుడు మనము మారు మనసు పొందుతాము, తిరిగి జన్మించబడతాము, తిరిగి దేవునితో సమాధానపరచబడతాము అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే దేవుని పట్ల మనము ఎటువంటి క్రియలు జరిగించే వారముగా ఉంటూ ఉన్నాం. ది సిన్నర్స్ యాక్షన్ అగైనిస్ట్ గాడ్, అంటే దేవుని పట్ల మనము
అవిశ్వాసులముగా ఉన్నప్పుడు దేవుని పట్ల ఎటువంటి వ్యతిరేకమైనటువంటి భావము కలిగి ఉంటున్నామో, ఎటువంటి క్రియలను మనం చేయగలుగుతూ ఉండేవాళ్ళము దేవుడు ఇక్కడ మనకి వివరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అంటే దేవునికి మానవుడు దూరం అయిపోవటంతోనే సమస్య ఆగిపోలేదు, దేవునితో శత్రుత్వం పెంచుకోవటంతోనే సమస్య ఆగిపోలేదు, కానీ దేవుని పట్ల దుష్టక్రియలు చేసేటువంటి వారముగా మనము ఉంటూ ఉన్నాము అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దుష్టత్వము అనేది దుష్టమైనటువంటి కార్యకలాపాలను లేక హానికరమైనటువంటి మన జీవితాలలో ఎటువంటి ప్రభావము లేనటువంటి జీవితాలని మనం జీవించేటువంటి వారం అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇక్కడ పౌలు పాపము వలన మనము వ్యక్తిగతంగా లేక సామాజిక పరముగా మనము అనుభవించేటువంటి చిక్కుల గురించి మాట్లాడటం లేదు, కానీ దేవునితో మన సంబంధము గురించినటువంటి ఆధ్యాత్మిక చిక్కుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. పాపం వలన వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనతో లేదా ఇతరులతో అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే దానికన్నా కూడా దేవునితో మన సంబంధం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేదే ఇక్కడ ప్రాముఖ్యముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అంటే పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది, ఆ పాపమే ఆ దూరమే దేవునితో శత్రుత్వాన్ని పెంచింది, ఆ శత్రుత్వమే మనము దుష్క్రియలు చేసేటువంటి అవిశ్వాసులముగా మనం మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే మనము పశ్చాత్తాపపడి దేవునిని నమ్మి మనము రక్షణలోనికి నడిపించబడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రియులారా. అయితే లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాయి. 21వ వచనము 22వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ రెండు వచనాలలో కూడా చాలా వ్యత్యాసం ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునితో సమాధానము యేసు క్రీస్తు ద్వారా మన జీవితాలలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రికన్సిలేషన్ విత్ గాడ్ ఈజ్ అకంప్లిష్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. అంటే దేవుని ఆ యొక్క సమాధానము యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి సజీవుడిగా రావటాన్ని బట్టి ఆ సమాధానం మనకి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మనం దేవునిని ఎరగక ముందు మనము ఎలా ఉన్నామో గుర్తు చేసుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన చేసిన శిలువ కార్యాన్ని జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 21వ వచనములో క్రీస్తు ప్రభువారు లేనటువంటి ఒక అవిశ్వాసి జీవితము ఏ రీతిగా ఉంటుందో చెప్తూ 22వ వచనములో క్రీస్తును కలిగి ఉన్నటువంటి విశ్వాసి ఏ రీతిగా ఉంటాడో, అంటే రెండు వచనాలు కూడా పదునైనటువంటి వ్యత్యాసాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక వ్యక్తి అన్నాడు కదా, నేను నరకానికి శాశ్వతమైనటువంటి శిక్షకి విధించబడటానికి అర్హుడని. అయితే ఇంతలోనే యేసు క్రీస్తు ప్రభువారు జోక్యము చేసుకొని ఆ నరకము నుంచి శాశ్వతంగా నన్ను విడిపించి పరలోకాన్ని అనుగ్రహించాడు అని చెప్పి ఒక వ్యక్తి చెప్పాడంట. అయితే మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానము మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన ఎన్నుకున్న మార్గము ఏంటి అని గనక ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మానవుడిని ఏ రీతిగా సమాధానపరుచుకుంటాడు అని ఆలోచన చేసినట్లయితే 22వ వచనంలో రాస్తూ ఉంటున్నాడు కదా, ఆయన ఇప్పుడు తన మాంసయుక్తమైన దేహమందు సమాధానపరచెను అని చెప్తూ ఉంటున్నాడు. వీఆర్ రికన్సైల్డ్ విత్ గాడ్ త్రూ ది ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆయన ఈ లోకములో మాంసయుక్తమైన దేహాన్ని ధరించుకొని శరీరాన్ని ధరించుకొని ఈ లోకములోనికి రావటాన్ని బట్టి మనము దేవునితో సమాధానపరచబడ్డాము. అంటే యేసుక్రీస్తు వారి యొక్క భౌతికమైనటువంటి శరీరం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే ఆ ఆదిమ సంఘములో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఒప్పుకునేవారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వాన్ని వారు అంగీకరించేవారు కారు. అందుకని చెప్పి ఇక్కడ కొలసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా ఆయన యొక్క మానవత్వాన్ని ఆయన యొక్క దైవత్వాన్ని పరిపూర్ణంగా వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చెప్పి వ్రాయబడుతుంటుంది. అక్కడే 19వ వచనంలో ఆయనలో దేవుని యొక్క సర్వ సంపూర్ణత కూడా నివసించడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ
ఉంటున్నాం. అయితే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఉన్నటువంటి క్రీస్తునందు నివసించుచున్నది అంటున్నాడు. అంటే ఈ 9వ వచనాన్ని బట్టి ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి దేవత్వము శరీరముగా ఉన్నటువంటి క్రీస్తులో నివసిస్తూ ఉంది అని చెప్పి పౌలు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుడొక్కడే, దేవునికిని మానవులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని చెప్తూ ఉంటున్నాడు. మధ్యవర్తి అయినటువంటి వ్యక్తి ఇరు పార్టీలకి కూడా ఆయన సమాంతరముగా న్యాయాన్ని వహించవలసినటువంటి మానవుడిగా, దైవ మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఆయన దేహముతో ఈ లోకానికి రావటంతోనే మనము దేవునితో సమాధాన పరచబడలేదు. కానీ రెండవదిగా ఆయన మరణించడాన్ని బట్టి మనము దేవునితో సమాధాన పరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీఆర్ రికన్సైల్డ్ టు గాడ్ త్రూ ది క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే దేవునితో మనము ఏ రీతిగా సమాధాన పరచబడ్డాము అంటే ఆయన దేహమందు ఈ లోకానికి రావటాన్ని బట్టి మనం సమాధాన పరచబడ్డాము. కానీ ఆయన సిలువలో మరణించడాన్ని బట్టి ఆ సమాధానం మన జీవితాలలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించడాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవునితో మనము సమాధాన పరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఒక ఊర్లో, ఒక దేశంలో ఇరువురు భార్యాభర్తలు ఉంటున్నారు. అయితే కొంతకాలం వారు భార్యాభర్తలుగా ఉన్న తరువాత, సంతానము కలిగిన తరువాత వారిరువురు కూడా విడిపోయి వేరువేరుగా జీవిస్తూ వేరువేరు పట్టణాల్లో ఉంటూ ఉన్నారు. అయితే భర్త ఎక్కడైతే ఆ భార్య నివసిస్తూ ఉంటుందో ఆ భార్య నివసిస్తున్నటువంటి ప్రాంతానికి మరలా వ్యాపారపు పని మీద ఆ పట్టణానికి వచ్చాడు. అయితే తన ఒకగానొక కుమారుడైనటువంటి సమాధిని చూడటానికి సమాధి తోటకి వెళ్ళి ఉంటున్నాడు. ఆ సమాధి మీద, కుమారుడి సమాధి మీద చేతులుంచి ఆ రీతిగా ఆలోచన చేస్తున్నప్పుడు తన జ్ఞాపకాలలో ఉంటూ ఉండగా వెనుక ఒక అడుగుల శబ్దం వినపడింది. ఎవరా అని చూసినప్పుడు తన భార్య ఆ భర్త వెనకాల నిలబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఏమైందంటే ఆ ఇరువురికి కూడా మరలా వేరైపోవాలి అనేటువంటి ఆలోచన కలిగింది. కానీ వారిరువురికి కూడా కొడుకు సమాధి మీద ఉమ్మడి ఆసక్తి కలిగింది. కాబట్టి వారిరువురు కూడా ఆ రోజు రాజీ పడి వారి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే కుమారుని మరణము ద్వారా వారిరువురు కూడా రాజీ పడినట్లుగా, కుమారుని మరణము ద్వారా వారిరువురు కూడా సమాధాన పడినట్లుగా ఉంటుంది. ఆ రీతిగానే కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా నీవు నేను కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో మనము సమాధాన పరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఆ రక్తమే నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరిచి, పావనపరిచి, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా తండ్రి అయినటువంటి యెహోవా సన్నిధిలో నిలవబెట్టాలని చెప్పి ఆ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు సింహాసనాన్ని విడిచిపెట్టి, తనకున్నటువంటి సమస్తమైన వైభవాన్ని విడిచిపెట్టి, తేజస్సును విడిచిపెట్టి ఈ లోకానికి మనుష్య కుమారునిగా దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపములో ఈ లోకములో మన కొరకు జన్మించాడు. కారణం ఏంటంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో మానవుడికి ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి సహవాసము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుడిని ప్రేమించి ఆ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించడాన్ని బట్టి నీవు నేను కూడా ఆయనతో తిరిగి సమాధాన పరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఆలోచన చేసినట్లయితే మనల్ని దేవునితో సమాధాన పరచడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది, ఆయన మోటివ్ ఏమై ఉంటుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే 22వ వచనంలో మిమ్మల్ని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఆయన ఎదుట నిలవబెట్టాలి అనేటువంటి గొప్ప ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడుతుంటుంది. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా
తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా పౌలు భక్తుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా, సంఘములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రేమించాడు, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా కళంకము కానీ ముడత కానీ అట్టిది మరి ఏది కూడా లేకుండా తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో మనల్ని నిలవబెట్టాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తనని తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను ఆయన ఎదుట నిలవబెట్టాలని చెప్పి ఆయన తనను తాను అర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యోధా పత్రిక 24వ వచనములో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ రీతిగా లేఖనాలన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన సమాధానపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఈ సమాధానము దేవునితో సమాధానపరచబడటం మాత్రమే కాదు, కానీ ఇతరులైనటువంటి విశ్వాసులైనటువంటి వారితో కూడా, మరి ముఖ్యంగా మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానివ్వండి, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇరుగు పొరుగు వారితో కానివ్వండి, మనకున్నటువంటి ప్రతి రిలేషన్లో కూడా మనము సమాధానాన్ని వెంటాడవలసిన వారమని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనములో కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడుము అని చెప్తూ ఉంటున్నాడు. అంటే సమాధానం యొక్క ప్రాముఖ్యతని మన జీవితాలలో మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనములో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పి వ్రాయబడుతుంటుంది. అంటే నీవు నేను కూడా ఆయన యొక్క అనాది కాల సంకల్పములో ఉంటూ ఉన్నాము, ఆయనకి ఇష్టలుగా ఉంటూ ఉన్నాము. కాబట్టి ఆయన మన జీవితాలలో సమాధానాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు సమాధానాన్ని అనుగ్రహించడం లేదు, కానీ ఈ లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. మీ హృదయాన్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి అని చెప్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానము ఆయన మన హృదయాలకు అనుగ్రహిస్తాడని చెప్పి వ్రాయబడుతుంటుంది. వాస్తవముగా మనము అనుభవించేటువంటి శాంతి సమాధానము అవిశ్వాసులైనటువంటి వారికి, అన్యులైనటువంటి వారికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని, లేక మన జీవితాలలో మన ఆలోచనకు మన జ్ఞానానికి అందనటువంటి ఆ యొక్క గొప్ప సమాధానాన్ని మన జీవితాలలో ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలలో అనుగ్రహించినటువంటి ఆ సమాధానము మరి ఆయన వచ్చేటువంటి పర్యంతము కూడా ఆయన కొరకు మనం సమాధానాన్ని నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాం. ఇతరులతో మనము సమాధానాన్ని కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఒక చక్కని మాట చూసుకొని ముగించుకుందాం. ప్రియులారా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతుంటుంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాల్లో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును అని చెప్పి వ్రాయబడుతుంటుంది. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడలో మన ప్రాణాత్మ దేహాలని సమాధానముగా ఆయన ఉంచగలిగేటువంటి దేవుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుందాం. మీరొక్క శరీరముగా ఉండటానికే మీరు పిలువబడ్డారు అని చెప్తూ ఉంటున్నాడు. ఆ ఒక్క శరీరాన్ని బట్టి, ఆ ఒక్క రక్తాన్ని బట్టి నీవు నేను కూడా సమాధానపరచబడి ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క మరణ పునరుద్ధానాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఆ శాంతిని, సమాధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరవచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.